హలో గాయ్స్, ఈరోజు నేను సండే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మార్నింగ్ చాలా లేట్గా లేసా. బ్రష్ చేసిన తర్వాత నాకు థైరాయిడ్ ఉంది, సో ట్యాబ్లెట్స్ కంపల్సరీ కాబట్టి వేసేసుకో. మంచిగా గుడ్ గర్ల్ లాగా ఇప్పుడు రెడీ అయిపోదాం గాయస్, బయటకు వెళ్ళాలి. సో రెడీ అయిపోయాను. అండ్ నా ఇది నా బేసిక్ రొటీన్ అనమాట. నేను ఇలానే రెడీ అవుతాను. సో ఎలా రెడీ అవుతానో కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. అండ్ ఒక లిప్ బామ్ రాసుకున్న వ్యాజ్లిన్, బేసిక్ అది బేసిక్. అండ్ 1 సీరం నియాసిన్మైడ్. సో నాకు పింపుల్స్ వచ్చి పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి నియాసిన్మైడ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ మాయిశ్చరైజర్, అండర్ ఐ క్రీమ్ పక్కా నేను అసలు అది లేకపోతే చచ్చిపోతాను అనమాట. ఎందుకంటే నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి చాలా. సో దాని గురించి అని అండర్ ఐ క్రీమ్ అండ్ బొట్టు పెట్టేసుకున్న, లైట్గా లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ కూడా సెట్ చేసేసుకుందాం. అండ్ హెయిర్, నేను రోజు ఇలానే రెడీ అవుతాను. రీల్స్లో మట్టుకే మీకు అలా కనిపిస్తాను, కానీ నేను నా జుట్టు టై చేసుకొని మంచిగా సాంప్రదాయాన్ని ఇలా ఉంటాను. సరే, ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్దాం, లెట్స్ గో. అండ్ ఇప్పుడు మనం మటన్ తేడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. మటన్ అయితే తీసుకున్నాను. అన్న ది బెస్ట్ మటన్ ఇస్తాడు. ఈ వెనకాల ఇదంతా చూసి మెస్సీగా ఉంది, చిరాగ్గా అబ్బాయి ఇలా ఎలా తీసుకున్నాను అనుకోకండి. బెస్ట్ మటన్ ఇస్తాడు. మేము ఉన్న ఏరియాలో ది బెస్ట్ అంటే ఇదే. అండ్ ఇప్పుడు మటన్ తీసుకొని ఇంటికి వెళ్దాం, లెట్స్ గో. అండ్ చికెన్ కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మటన్ అయితే వాష్ చేసుకొని కొంచెం ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్టు, గల్లుప్పు అండ్ పసుపు వేసుకున్నాను అనమాట. అండ్ విజిల్ పెట్టేసుకున్నా, కొంచెం వాటర్ పోసుకొని. ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి అక్కడ. అండ్ రైస్ తీసుకున్నాను. అండ్ రైస్ కూడా నానబెట్టేసుకున్నా కాసేపు మటన్ కుక్ అయ్యే వరకు. అండ్ ఇప్పుడు చికెన్ పకోడీ కూడా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి చికెన్ పకోడీకి ప్రిపరేషన్ చేద్దాం. చికెన్ వాష్ చేసుకొని అండ్ చికెన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీరా, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందాం. అండ్ బేసన్ కూడా తీసుకున్నాను అనమాట, శనగపిండి తీసుకొని. పకోడీ కాబట్టి మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని, కారం మీ తగినంత వేసుకోండి. నేను చాలా స్పైసీ తింటాను కాబట్టి వారంలో ఒక్క రోజైనా స్పైసీ తినాలి కాబట్టి తింటాను గాయస్. వీక్లో మొత్తం ఎట్లాగోట్లా ఏదో పచ్చిగా పిచ్చిగా తిన్నా కూడా, అంటే పిచ్చిగా అంటే టేస్ట్లెస్ ఫుడ్ అనమాట. లైక్ ఓట్స్ ఆమ్లెట్, ఇట్లా చిన్నవి అనమాట. అవి కూడా మీకు రెసిపీస్ కావాలంటే నేను మీకు చూపిస్తాను. అండ్ సండే ఒక్కరోజు చీట్ డే కాబట్టి గాయస్ తప్పదు. అండ్ ఇప్పుడు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్న, ఎక్కువ పడిపోయింది శనగపిండి. సో కొంచెం వాటర్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న. మటన్ బిర్యానీకి వేసే లోపల ఇది మ్యాగ్నేట్ అయిపోయింది. ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను టేస్ట్ చూసి. అండ్ ఇప్పుడు పులావ్కి యాక్ని పులావ్ చేద్దామని అసలు ప్రాసెస్ అనుకున్నాను, కానీ యాక్ని పులావ్ ఏంటంటే మనకి జస్ట్ వాటర్ అండ్ హోల్ మసాలాస్, బిర్యానీ మసాలాస్ ఇస్తారు కదా, అవి ఇంకా మటన్ వేసి ఉడకపెట్టాలి. ఆ వాటర్తో వచ్చే దాంతోనే మనం బిర్యానీ పులావ్ వండాలన్నమాట. సో నాకు కొంచెం ఎక్కువ హార్డ్ మటన్ లేదు, అలా అని సాఫ్ట్ మటన్ కాదు, అది మిడిల్లో ఉంది. సో అందుకని విజిల్ పెట్టేశాను నేను. అండ్ ఇప్పుడు మనం బిర్యానీ దినుసులు వేసేసుకున్నాం ఆయిల్ అండ్ గీలో. అండ్ కొంచెం అది వేగినాక ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోవాలి, బికాజ్ మనం స్పైసీ అంతా పచ్చిమిర్చి నుంచి వస్తుంది కాబట్టి. సో ఆ స్పైస్ అనమాట, కారం ఏం వేయము. సో అది ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి పెట్టేశాను, నేను మూత పెట్టేశాను. ఇప్పుడు నేను రైతా చేసుకుంటున్నాను. ఈ రైతాలోకి కర్డ్, ఇంకా కీరా సన్నగా, అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. రైతా అయితే అయిపోయింది, సెట్. ఇంకా మనం పులావ్లోకి వచ్చేస్తే అండ్ అలాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి చేతి మీద, అప్పుడు కానీ మన సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట వంట చేసినట్టు. కొంచెం అలాగా, కొంచెం ఇంకా అది ఎక్కువ వేసుకుంటాను నేను, బికాజ్ నాకు దాని టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుందన్నమాట, పుదీనా కొత్తిమీర ఫ్లేవర్. అండ్ ఒక 1 minute అలా మూత పెట్టేసినాక మగ్గిపోతుంది కదా, తర్వాత మటన్ వేయాలి. మటన్ వేసి కలిపిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేయాలి, అంతే, గరం మసాలా.
అండ్ కొంచెం రైస్ వేసి ఒక 1-2 మినిట్స్ కలిపేసి తర్వాత వాటర్ పోసేయాలి. కొంచెం ఆ మూత అలా పెట్టాను ఒక ఉడికి వచ్చే వరకు. మళ్ళీ ఒక ఉడికి రాగానే హాఫ్ మూత పెట్టేసాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్న స్టవ్ మీద చికెన్ పకోడీకి. అండ్ ఆ పాల గిన్నె చూసి భయపడకండి, పాలు వాంచి చేసుకున్నాయి. సో క్లీన్ చేసే టైం లేక అప్పటికే 1 అయిపోయింది. సో గబగబా వంట చేస్తున్నాను అనమాట. అందుకే అది అలానే ఉంది. ఇగ్నోర్ మై కిచెన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఇగ్నోర్ చేయండి. చికెన్ పకోడీకి మనం ఆయిల్లో వేయగానే కలిపేసుకోకూడదు. కలుపుకుంటే ఆ మసాలా అంతా ఆయిల్కి మొత్తం ఇట్లా స్టిక్ అయిపోతుంది, కానీ ఆ చికెన్ పీసెస్కి అనేది ఉండదన్నమాట. ఈ లోపల మటన్ కూడా కలిపేసుకుని ఒక 5-10 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లోనే నేను కుక్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను. కరివేపాకు ఇంకా జీడిపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పకోడీలో. అండ్ ఇప్పుడు నేను చికెన్ టేస్ట్ చూస్తున్నాను అనమాట, ఎట్లా వచ్చింది ఏంటి అని. ఓకే, బాగానే వచ్చింది అని అనుకున్నాను అనమాట. చూస్తే మట్టుకు అలా టెంప్టింగ్గానే ఉంది, తింటే ఇంకా బాగుంది గాయస్. సింపుల్గా అయిపోతుంది ఈ చికెన్ పకోడీ రెసిపీ. మట్టుకి ట్రై చేయండి సింపుల్గా. బ్యాస్టర్స్ కానీ లేకపోతే ఎర్లీ స్టార్టింగ్లో కుకింగ్ చేస్తారు కదా వాళ్ళకి కానీ ఇది సెట్ అనమాట. నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా చేశాను. లేదా నేను ఇంకొక వేలో కూడా చేస్తాను, అది సెకండ్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఈ లోపల మటన్ పులావ్ కూడా చూసేసుకున్నాను. కొంచెం సాల్ట్ తగ్గిందని అందులో కూడా సాల్ట్ వేసుకొని సెట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనకి చికెన్ పకోడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇలా ఒక పెంట చేయాలన్నమాట మనం కిచెన్లో. ఆయిల్ అట్లా పడిపోయింది, మళ్ళీ క్లీన్ చేసుకొని పక్కన పడేసి ఆ క్లాత్. ఇంకా మటన్ పులావ్, మన యాక్ని పులావ్ చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. అండ్ ఇదేమో చికెన్ పకోడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా వచ్చింది ఏంటని. వెనకాలంతా ఇగ్నోర్ చేయండి గాయస్, అన్న కిచెన్ ఏమనుకోవద్దు. అండ్ ఎగ్, చికెన్ పకోడీ, రైతా అండ్ యాక్ని పులావ్ సూపర్ ఉంది కదా చూడ్డానికి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది గాయస్. మీకు ఒక పెట్టేశాను, నేను కూడా అన్నం పెట్టేసుకుని తింటున్నాను నోట్లో. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది, తొందరగా అయిపోతుంది, ఎక్కువ కష్టపడ అవసరం లేదు మనము. ఎంత టేస్ట్గా ఉందంటే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. చాలా రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర, మీకు ఇంకా షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. అలాగా తింటూ ముత్తు సినిమా మొన్న సగంలో ఆపేసాను. ముత్తు సినిమా చూస్తూ అండ్ అన్నం తినేసాను. అన్నం తినేసి ఇంకా గేమ్ ఆడదాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇంకా గేమ్ ఏం ఆడలేదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు ఎడిటింగ్ చేయాలి ఒక వీడియో అని ఎడిటింగ్కి ఇచ్చాను. ఎలా చేశాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రాజసాబ్ మూవీ చాలా బాగుంది బ్రో. చింపేశాడు. హాస్పిటల్ సీన్ ఉంటది, ఏడిపించేశాడు బాగా. ఇట్టే బ్రో ఫ్లాప్ అంటే నా దగ్గర రండి చెప్తాను. ఎవడంటున్నాడు? ఎక్కడో చూసానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? సూపర్, అసలు కత్తి చింపేశాడు. అయితే పుష్ప చూడమనండి, ఫ్యాన్స్ దగ్గర వచ్చి చెప్పమనండి దమ్ముంటే, ఓకేనా? సేమ్ రీల్ నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, చూడండి ఒకసారి చెక్ చేయండి గాయస్. అండ్ ఇప్పుడు అది ట్రెండింగ్ వీడియో అనమాట. అది ఇంకా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసి ఆ వీడియో. అండ్ మళ్ళీ 7 o'clock అట్లా మూవీ చూస్తున్నాను. మూవీ చూస్తూ అలా నీలాంబరి యాటిట్యూడ్ అంతా పోగేసుకొని కొంచెం ఆకలేసింది. ఇంకా చికెన్ ఉంది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా మళ్ళీ పకోడీ చేసుకున్నాను. అండ్ నైట్ పబ్జీ ఆడుకుని ఇంకా పడుకున్నాను. అంతే గాయస్, ఈ సండే వ్లాగ్ అంతే, ఇంకా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.